ఈరోజు నేను మీకు వినిపించే కథ ఏదో ఒకటి. ఈ కథను రచించిన వారు కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. ఆదివారం పొద్దుటే రోజు ఒక సుభాషితం బోర్డు వంక చూసిన ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఆశ్చర్యపోయారు. సుభాషితం బదులు అక్కడొక నోట్ రాసి ఉంది. కుటుంబ సభ్యులకి గమనిక. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక అంతరంగిక విషయం చర్చించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ తప్పక హాజరు కావాలి. మీకు ఇష్టమైన స్నాక్స్ సర్వ్ చేయబడతాయి అని రాసి ఉంది. కొత్త కోడలు మధులిక వచ్చిన ఈ 2-3 నెలలలో ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులకి నాంది పలికింది. వాటి వలన ఎవరికీ ఇబ్బందులేమీ లేకపోవడంతో ఏ ఒక్కరి నుండి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. హాల్లో అందమైన బోర్డు ఒకటి తగిలించి రోజు పొద్దుటే దాని మీద ఒక చక్కటి సుభాషితం, ఒక చక్కటి భగవద్గీత శ్లోకం అర్థంతో సహా రాయడం అందులో ఒకటి. మామగారైతే చాలా మెచ్చుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పొగిడాక కానీ అత్తగారికదే అంత మంచి పని అని అనిపించలేదు. ఆ రోజు బోర్డు చూశాక సాయంకాలపు సమావేశం గురించి అందరూ ఆలోచనలో పడితే అత్తగారు మాత్రం ఉత్సాహకత ఆపుకోలేక పెద్ద కొడుకుని, ఏం నాయనా నీ భార్య సాయంత్రం అందరినీ డైనింగ్ హాల్లో పోగవమంటుంది ఎందుకని అడిగితే నవ్వేసి ఊరుకుంది. విషయం ఏమిటంట? కొంచెం వేళాకోళంగా అడిగింది. నాకు చెప్పలేదమ్మా. అయినా ఇంకెంత, సాయంత్రం తెలుస్తుంది కదా. తను నవ్వుతూ బదులిచ్చాడు పుత్తనత్తం. ఇష్టమైనవేవో చేసి పెడతానంటుంటే అవి తింటూ అమ్మాయి చెప్పేది వినేస్తే అయిపోతుంది. దీనికి ఎందుకంత ఆలోచన? తిండి ప్రియుడు మామగారి ఉవాచ అది. చిన్నాడు అలాగే అన్నాడు నిట్టూర్చింది. అయితే ఆవిడ మాత్రం ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతుంది. సాయంత్రం 6 గంటలకల్లా టంచనగా నలుగురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వంటగదిలో నుంచి కొన్ని బాక్సులు తీసుకొని బయటకు వచ్చిన మధులిక, మీరు తింటూ నా మాటలు వింటారా లేక వినేశాక తింటారా అని అడిగింది. తింటూ వింటాం అన్నారు ఏకగ్రీవంగా. సరే అంటూ మొదటిగా సేమా పాయసం కరకరలాడే ఉల్లి పకోడీలు భర్తకి అందించింది. బావుందమ్మా, మాకు ఇష్టమైనవి చేస్తానని ఊరించి నీకు మొగుడికి ఇష్టమైనవి చేశావా తల్లి? నవ్వుతూ అన్న చిన్న వ్యంగ్యం ధ్వనిస్తోంది అత్తగారి మాటల్లో. మధులిక కూడా నవ్వుతూ మిగిలిన ముగ్గురికి గులాబ్ జాములు అందించింది. ఇప్పుడు అందరి ముఖాలు వికసించాయి. పెసర పునుగులు అల్లం చట్నీతో అత్తామామగాళ్ళకి అందించింది. చివరన తనకిచ్చిన ప్లేటులో ఉన్న పాస్తా విత్ చీజ్ వైట్ సాస్ చూసి మురిసిపోయాడు మరిది. అబ్బా వదినా, నాకు ఇష్టమైనవి చేశావు అంటూ. ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చాక్లెట్ లంచం ఇచ్చి హోంవర్క్ చేయించినట్టు మీరు తినండి, నేను విషయం చెబుతాను అంది. వాళ్ళు తింటూ ఏం చెబుతావో చెప్పమన్నట్టు చూశారు. నేను మీ ఇంటికి వచ్చి 3 నెలలే అయ్యింది. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇంకా దీనిని మన ఇల్లు అని అనలేకపోతున్నాను. ఎలాగంటే మీలో ఒకరైనా మా అందరికీ ఇష్టమైనవి చేశావు, బాగానే ఉంది, మరి నీకు ఇష్టమైనది చేసుకోలేదా అని అడుగుతారేమో అని అనుకున్నాను నవ్వుతూనే అంది. తింటున్న నలుగురికి ఒక్కసారి చిన్న షాక్ తగిలినట్టు అనిపించి భర్త కూడా గిల్టీగా చూశాడు. మా వాళ్ళకి తిండి ఉంటే చాలు, ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అన్నది అనవసరం. కంగున మోగింది ఇంటి ఆడపడుచు కంఠం. యుఎస్ నుంచి వీడియో కాల్లో. చాలే ఊరుకో, అయినా నువ్వెప్పుడొచ్చావే ఆన్లైన్లోకి? అత్తగారు ఆశ్చర్యపోయింది. కోడలి సెల్ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన కూతురిని చూస్తూ. మా మరదలు ఏవో మహా రుచికరమైన మీటింగ్ అంటేను నవ్వింది. అయినా ఇంటి సభ్యులందరూ అటెండ్ అవ్వాలట కదా. మరి పెళ్ళై యూఎస్ఏ వచ్చేసినా నేను ఆ ఇంటి మెంబర్నే కదా అంది. వెల్కమ్ వదిన, మీకు ఇష్టమైన ఫుడ్స్లో ఇందులో ఉన్నాయని తెలుసు, కానీ మీకు తినిపించలేకపోతున్నందుకు సారీ అంటూ నవ్వింది మధులిక. నిజమే, వాళ్ళంతా తింటుంటే నాకు నోరూరుతోంది అని నవ్వి, ఆ విషయం పక్కన పెట్టు, నాకు మాత్రం నువ్వు ఈరోజు ఏం చెబుతావా అన్న క్యూరియాసిటీ ప్రతి నిమిషం ఎక్కువైపోతుంది అంది ఆడపడుచు. నిజానికి ఇది చాలా ముఖ్య విషయం వదిన. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది. ఈ ఇంట్లో అన్నము కూరలు రోజు చాలా వేస్ట్ అవుతున్నాయి.
వాటిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇది చిన్న విషయం అని మీలో అందరూ అనుకోవచ్చు. కానీ ఒక బియ్యం గింజ కానీ, ఒక కూరగాయ కానీ పండించలేని మనకి వాటిని వృధా చేసే అధికారం ఎక్కడిది? కాస్తో కూస్తో వేస్టేజ్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. కానీ ఇక్కడ అది ఎక్కువగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం నేనే అనిపిస్తోంది విషాదంగా అంది. దానికి నువ్వెలా కారణం అనుకుంటున్నావు? ప్రశ్నించింది ఆడపడుచు. నేను వంట చేసేది రాత్రి. అప్పుడే అన్నం కూరలు అవి ఎక్కువగా మిగులుతున్నాయి. అది తిన్న కంచాల్లో, వండినవి గిన్నెల్లో మిగిలిపోతే కొంతవరకు పర్వాలేదు. మన కుమారి తీసుకెళ్ళిపోతుంది. ఎవరు తిన్నా సద్వినియోగం అయినట్టే కదా. అయితే అందరూ అదేమీ అంత పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు స్నాక్స్ తింటూ చాలా క్యాజువల్గా వింటున్నారు. ముందుగా మిమ్మల్ని హర్ట్ చేసేయాలన్న ఉద్దేశం నాకు మాత్రం అస్సలు లేదన్న విషయం మీద అర్థం చేసుకోవాలి. నా వాదనకి సపోర్ట్ ఇంకా మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను, దయచేసి చూడండి అంటూ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో టీవీలో ప్లే చేయగానే మరిది బ్రుకుటి మూడిపడింది. ఆ రోజు మరిది గారు బయటికి వెళ్ళొచ్చి కొంచెం లేటుగా వచ్చారు. నేను దగ్గరుండి అన్నం వడ్డించాను. బెండకాయ వేపుడు, కంది పచ్చడి. ఆయన తినేసి వెళ్ళిపోయాక చూస్తే నేను వడ్డించిందంతా వదిలేసినట్టే అనిపించింది. అప్పుడు నేనేం అడిగానో చూడండి. అదేమిటి, ఏం తినలేదు? ఆకలిగా లేదు వదినా, సారీ. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను అదే అనుకున్నాను. బయట నుంచి వచ్చారు కదా, ఫ్రెండ్స్తో కలిసి ఏదో తినేసి వచ్చారేమో అని. అయితే ఈ వీడియో చూడండి. ఒక అరగంట తర్వాత మరిది గారే వీధి గేట్ దగ్గర కాపు కాశారు. అదిగో కాసేపటికి పిజ్జా డెలివరీ వచ్చింది. మొదట ఉలికిపడ్డ, రెండు ఒకరోజు జరిగిన కాదేమో లాజిక్ లాగాడు మరిది. మధులిక ఊరుకునే రకం కాదు. 2 ఫుటేజీల డేట్స్, టైము చూపించింది. చివరికి మొహం ముడుచుకొని ఏమో గుర్తులేదు అంటూ సిబిఐ ముందు రాజకీయ నాయకుడిలా చెప్పాడు మరిది. మామయ్య గారు క్షమించాలి. తర్వాత బాణం తన మీదే అని ఆయనకి అర్థమయ్యింది. అబ్బే, నేను అసలు చేయలేదే. స్వగతం పైకే అన్నాడు. అత్తగారు ఇష్టమన్నారని ఎలా చేయాలో మా అమ్మను అడిగి మరి పరవల కూర వండాను. వంకాయ కాల్చి పచ్చడి చేశాను. ఆ రెండు మీకు నచ్చవని నాకు తెలియదు. తినకపోతే పర్వాలేదు, కంచంలో వేసుకొని వదిలేయడం. మామగారిని ఇంకేం అనలేక ఆ వాక్యం పూర్తి చేయలేదు. ఇష్టం లేకపోవడం కాదమ్మా, నాకు బాగా గుర్తు. ఆ రోజు కడుపులో గ్యాస్ తన్ని చాలా హెవీగా ఉంటేను తినలేక వదిలేశాను అంతే. సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. మధులిక నవ్వి, మీరు క్షమిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను అంటూ అనుమతి కోసం చూడకుండా మరో వీడియో ప్లే చేసింది. రాత్రి 11 దాటాక మామగారు మెల్లిగా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఏదో తినడం స్పష్టంగా కనిపించింది. ఉలిక్కి పడ్డాడు ఆయన. అదే తల్లి, గ్యాస్కి మందేసుకుంటేను గంటలో అంతా క్లియర్ అయిపోయి ఆకలి వేసింది. ఇది తట్టుకోలేక ఎదురుగా కనిపించవినవి నోట్లో వేసుకున్నాను. అటువంటప్పుడు ఆకలేస్తే ప్లమ్ కేక్, బర్గర్ కాకుండా ఎదురుగా ఉన్న ఆపిల్నో పప్పాయినో తినాలి కదండి మామయ్య అన్నది నవ్వుతూ. ఆ రోజు ఫ్రిడ్జ్లో దాచుకున్న బర్గర్ తిన్నది నానా అని ఆశ్చర్యపోయాడు చిన్న కొడుకు. మా తమ్ముడు, నాన్న కలిసి హాల్లో ఉన్న 2 సీసీ కెమెరాలు పీకించడం ఖాయం. పకపక నవ్వింది అమెరికా అక్క. అత్తగారికి కొంచెం కంగారుగా ఉంది. టీవీలో తర్వాత ఏం చూడాల్సి వస్తుందో అని. ఇప్పుడు నా వీడియోలేం చూపించనక్కర్లేదు. నేను ఎంతో కొంత వేస్ట్ చేసి ఉంటాను అని ఒక వెర్రి నవ్వు నవ్వి, ఇదంతా సరే, అసలు నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి అని కోడల్ని అడిగింది. ఆ ఇంట్లో అత్తగారి స్థానం తెలిసాక మధులిక ఆవిడని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆవిడతో సత్సంబంధం తనకెంత ముఖ్యమో కూడా తెలుసు. కాబట్టి ఆవిడ వీడియోలు పక్కన పెట్టి మళ్ళీ తను చెప్పడం ప్రారంభించింది. ప్రకృతి ప్రసాదించే వాటికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టం. 1,00,000 రూపాయలు వెచ్చించిన ఒక గుప్పెడు బియ్యం, ఒక పండు, ఒక కూరగాయని ఎలా ల్యాబ్లో చేయాలో తయారు చేయలేం. ఇప్పుడు డబ్బులున్నాయని వేస్ట్ చేస్తే రేపు అవి కొనే స్థితిలో ఉండకపోవచ్చు. మీకు ఇది చాలా చిన్న విషయం అనిపించొచ్చు, కానీ పెద్ద మనస్సుతో ఆలోచించండి ప్లీజ్.
చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అలా మాట్లాడించింది. మధు అమెరికాలో ఆయనతో పిల్లలతో కూడా నాకిదే ప్రాబ్లం. ఇక్కడ కాబట్టి సగం తిన్నవైనా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మర్నాడో, మూడో రోజో వాళ్ళు చేస్తే తినిపించేస్తున్నాను. లేకపోతే కష్టం. నీ మరదల్ని అలా చేయమని సలహా ఇస్తున్నావా కొంపతీసి? పెద్ద తమ్ముడు నవ్వాడు. అందరూ చిన్నగా నవ్వారు. అయితే దీనికి నీ సొల్యూషన్ ఏమిటి? ఆడపడుచు అడిగింది ఉత్సాహంతో. దానికే వస్తున్నాను. ఒక హిట్ సినిమా డైలాగ్ ఉంది. ఇంగ్లీష్లో నాకు నచ్చని పదం సారీ అని. అలా ఈ ప్రపంచంలో ఏ ఇల్లాలికైనా నచ్చని పదం ఒకటుంటుంది. అదేమిటో తెలుసా? అందరూ చెవులు ధిక్కరించి వింటున్నారు. అనగనగా ఒక ఇల్లు. రైతు బజార్ నుంచి కూరలు తెచ్చిన భర్తని ఆ ఇల్లాలు ఈరోజు ఏం కూర వండమంటారు అని అడిగింది. కాలేజీకి అని తయారవుతున్న కూతురిని అడిగింది ఈరోజు ఏం చెయ్యని అని. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అన్న కొడుకుని అడిగింది బాక్స్కు ఏమి ఇవ్వాలిరా అని. తీరిగ్గా పేపర్ చదువుకుంటున్న మామగారిని అడిగింది మామయ్య అన్నంలోకి ఏం వండను అని. మంచాన పడిన అత్తగారిని మాత్రం అడగలేదు. అన్నీ అపత్యాలే చెబుతుందని. ఆవిడ మినహా అందరూ చెప్పిన జవాబు ఒకటే. తెలుగు మాటల్లో నాకు నాలాంటి ఎందరో గృహిణీలకు అస్సలు నచ్చని మాట ఏదో ఒకటి అన్నదే. అందరూ ఆలోచనలో పడ్డారు. ఏదో ఒకటి వండడం అంటే చాయిస్ అమ్మదలదే కదా. ఇంకేం మీరనవచ్చు. కానీ కంచం దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అబ్బా టమాటో పప్పా అని నిట్టూర్చేవాళ్ళొకరు. దోసకాయ పచ్చడా? నేను గుడి నుంచి తెచ్చిన కొబ్బరి ముక్కలు ఉన్నాయిగా అని గుర్తు చేసే వాళ్ళొకరు. బాక్స్లో దొండకాయ కూర చల్లారాక చప్పగా అయిపోతుంది అని మొహం ముడుచుకునే వాళ్ళు ఒకరు. ఎప్పుడు సాంబారైనా మజ్జిగ పులుసు లాంటివి చెయ్యొచ్చు కదా అంటూ విసుక్కునేవాళ్ళు మరొకరు. వీరే అంతకుముందు సర్వసంగ పరిత్యాగుల్లాగా ఏదో ఒకటి వండమంటూ ఫోజు కొట్టిన వాళ్ళు. అందరి హావభావాలు పరిశీలిస్తూ చెప్పింది. నిజం తల్లి, నీతో 1000% ఏకీభవిస్తున్నాను. అందుకే నేను పొద్దుట వంట చేసేటప్పుడు ఎవరేం తింటారో పట్టించుకోను. ఫ్రిడ్జ్లో కనపడిన కూరలతో నాకు తోచినవి చేసి పారేయడమే. వీళ్ళందరి వేషాలు చూసే నేను అలా తయారయ్యాను. వాళ్ళని అడిగామో అదే సమాధానం. నీ ఇష్టమమ్మా, ఏదో ఒకటి చెయ్యి అంటారు. కానీ తినదు. నువ్వు రేపటి నుంచి నీకిష్టమైనవి వండి అక్కడ పెట్టెయ్. తిన్నవాళ్ళు తింటారు విసుగ్గా చెప్పింది అత్తగారు. ఇంట్లో మీకున్న స్థానానికి మీరెలా చేసినా చెల్లిపోతుంది అత్తయ్య. నేను కొత్త. నేనంత స్వతంత్రం అప్పుడే ఎలా తీసుకోగలను? అయినా మనం వండినవి అందరం ఇష్టంగా తింటే ఆ ఆనందమే వేరు కదా. అలా అని ఇవాళ చేసినట్టు అందరికీ నచ్చేవి ప్రతిరోజు చెయ్యాలంటే అయ్యే పని కాదు. అందుకే కనీసం మనలో ప్రతి ఒక్కరికి ఒక ఐటెం అయినా నచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఈ ఇంట్లో నేను కొత్తగా వంట మొదలుపెట్టిన రోజు. ప్రతి ఒక్కరిని ఈ పూట ఏం వండమంటారు అని అడిగాను. మామగారి దగ్గర నుంచి మరిది గారి వరకు అందరూ ఒకటే చెప్పారు, నీ ఇష్టం అని. మీరంతా ఏదైనా తినేస్తారేమో అని భ్రమపడి నాకు మంచివని తోచినవి నీకు నచ్చాలని శ్రద్ధగా రుచిగా చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. ఎవ్వరూ సరిగ్గా తినలేదు. అందుకే ఒక పద్ధతి ఆలోచించాను. మామయ్య గారు ఇంటికి పెద్దవారు. అందుకని రేపు సోమవారం ఇంట్లో ఉన్న కూరగాయల్లో నుంచి మొదటి ఐటెం ఏం వండాలో ఆయన సజెస్ట్ చేశారు. రెండోది ఏం వండాలో అత్తగారు చెబుతారు. ఆ 2 ఐటెమ్స్ అందరూ తినాల్సిందే. మరిది వైపు ఓరకంట చూస్తూ చెప్పింది. మర్నాడు మంగళవారం. మొదటి ప్రిఫరెన్స్ అత్తగారిది. మరిది గారు రెండో ఐటెం ఏం చేయాలో చెబుతారు. బుధవారం మరిది గారు మామగారు చెప్పినవి వండుతాను. ఇలా ఒక వారంలో 2 సర్కిల్స్ తిరిగాక ఇక మిగిలినది ఆదివారమే కాబట్టి ఆ రోజు మా ఆయన చెప్పిన మెనూ వండడం జరుగుతుంది. అంటే ఆ రోజు భర్తతో కూడా తనకిష్టమైనవి కూడా వండుకోవచ్చునని ఆమె భావన. ఒకవేళ ఆ రోజు సజెస్ట్ చేయబడ్డ ఐటెమ్స్లో 1 కానీ 2 కానీ ఎవరికైనా నచ్చనట్లయితే తెలియపరచాలి. ఆ ఐటెం వేస్ట్ అవ్వకుండా తక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇంకొక డిష్ చేయబడదు. అందరూ సాలోచనగా వింటున్నారు. అలా అని ఇష్టం లేనివి వండినప్పుడు మరి ఏం తినాలి అంటారేమో.
మన ఇంట్లో 2-3 రకాల పొడులు, బోలెడు ఊరగాయలు ఎలాగూ ఉంటాయి. వాటితో సరిపెట్టుకోవాలి. లేదు బయట టిఫినో, పిజ్జానో తినే ఉద్దేశం ఉంటే నాకు ముందుగా తెలియబరిస్తే అన్నం కూడా తక్కువ వండి వృధా అవ్వకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మరిదికే వర్తిస్తుంది ఈ మాట. కావాలనే అతనికేసి చూడకుండా చెప్పింది. బాగుంది గాని ఆ రోజు ఏ కూర వండాలో నీకు చెప్పాలంటే ఇంట్లో ఏం కూరలున్నాయని అమ్మకైతే ఐడియా ఉంటుంది. నాన్నకి, తమ్ముడికి తెలిసే అవకాశం లేదు. అంటే ప్రతిరోజు నువ్వే వాళ్ళకి ఆ లిస్ట్ అంతా చదివి వినిపించాలి. ఏం వండాలో కనుక్కుంటూ ఉండాలి. కష్టం కదా? ఆడపడుచు డౌట్ బయట పెట్టింది. అక్కర్లేదు, దానికో సులభమైన మార్గం ఉంది. దానిని బేస్ చేసుకొని ఈ ప్లాన్ చేశాను. చిత్రం ఏమిటంటే ఆ ఉపాయం మన కుమారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నవ్వుతూ చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. మన పనమ్మాయి ఐడియా ఇచ్చిందా అని. అవును, కుమారి అక్క చెల్లెళ్ళు అంటే కజిన్స్తో కలిపి దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం 40 వరకు ఇళ్లలో పనిచేస్తూ రోజు పని చేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. ఏ రోజైనా కుమారికి కుదరక మానేస్తే మనకి ఇబ్బంది కలగకుండా ఎవరో ఒకరు వచ్చి పని చేసి పెడుతున్నారు. ఇదంతా వాళ్ళకి టైపింగ్ రాకపోయినా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇవ్వడం నేర్చుకొని ఈరోజు నాకు పలానా ఇల్లు చేయడం కుదరడం లేదు అని మెసేజ్ పెడితే వీలున్న వాళ్ళు ఎవరో ఒకరు నేను చేస్తాను అని రిప్లై పెడతారు. అలా వాళ్ళల్లో వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. డిగ్రీ చదువుతున్న పిల్లల ద్వారా టెక్నాలజీని నేర్చుకొని అద్భుతంగా వాడుకుంటున్నారు అని చెప్పింది. అవునా అన్నట్టు అవాక్కై చూస్తున్నారు అందరూ. వదిన మా పెళ్ళికి వచ్చినప్పుడు మీరు అత్తయ్య గారికి వాట్సాప్ ఎలా వాడాలో నేర్పి మంచి పని చేశారు. మిగతా వాళ్లకు వచ్చు. మా ఫోన్లలో ఈరోజు వంట అని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాను. ఇంట్లో ఉన్న కూరగాయల లిస్టు ఏ రోజుకి ఆ రోజు దాంట్లో పిన్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన వ్యవహారం అంతా ఆ గ్రూప్లో నడిచిపోతుంది. నీ ఐడియా చాలా బాగుంది. ఆడపడుచు మెచ్చుకుంది. భర్త దానికి వంత పాడాడు. మిగిలిన వాళ్ళు ఏ అభ్యంతరం పెట్టలేదు. రేపటి నుంచే ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేయడం మొదలవుతుంది. ఏవైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరి సూచనల ప్రకారం తగినట్టు మార్పులు చేద్దాం. ఏది ఏమైనా వండిన దాంట్లో ఒక ముద్ద కూడా వృధా అవ్వకూడదనే నా ఆలోచన దృఢంగా చెప్పింది మధులిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.